ఇప్పుడు మనము మంచి శ్రేష్టమైనటువంటి సమయానికి వచ్చాము. గుంటూరు నుండి దైవజనుడు ఎస్ ప్రేమానందమన్న గారు మన మధ్యలో ఉంటుండగా, అన్న ఆంధ్రాలో, తర్వాత తెలంగాణలో, ఇంకా ఆయా ప్రదేశాల్లో అన్న వాక్య పరిచయలో ఎక్కువగా వాడబడుతున్నారు. అన్న మన మధ్యలో ఉండటం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క సమయంలో అన్న ప్రేమానందం అన్న గారు వాక్యం చెప్తూ ఉంటుండగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఓవర్ టు ప్రేమానందం అన్న. నా వాయిస్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయండి ఒకసారి బ్రదర్. నా వాయిస్ ఓకేనా? ఓకే అంకుల్, ఓకే, బాగానే ఉందన్నా. రైట్. ఈ జూమ్ మీటింగ్లో చేరువచ్చిన ప్రియ సహోదర సహోదరులు, దైవజనులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. రెగ్యులర్గా మీరు చేస్తూ ఉన్న ఈ యొక్క అద్భుతమైన పరిచర్యలో ప్రభువు తన మాటలను మనకు వినిపిస్తూ ఉంటుండగా మనం వాక్యానికి విధేయులమే నేర్చుకుంటూ ముందుకు సాగిపోతాం. ఈ లాక్డౌన్ సమయంలో దూరాల్లో ఉన్న దేవుని పిల్లలను కలుసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఏర్పడింది. అనంతపూర్లో ఉన్న వాళ్ళని చూడాలంటే అది అయ్యే పని కాదు నాకైతే. కానీ ప్రభు కృపను బట్టి అక్కడున్న బిడ్డలను చూడటానికి మరి దేవుడు అద్భుతమైన అవకాశాన్ని అందించాడు. అంత మాత్రమే కాకుండా వేరువేరు ప్రాంతాల్లో ఉండి ప్రభు పరిచర్య చేస్తున్న బిడ్డలందరూ ఇలాగ కలుసుకొని ప్రభుని ఘనపరిచి వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు కృప చూపుతా ఉన్నాడు. రాత్రికాలం ఈ మీటింగ్తో కలుసుకోవడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. సత్యం బాబు అన్న గారు వాక్యం అందిస్తూ ఉంటుండగా మనందరం ప్రభు మాటలు వినగలిగాం. ఈ రాత్రి కూడా మరికొద్దిసేపు దేవుని మాటలు మనము ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్య గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తుల కార్య గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి అని చదువుతాం. 14వ అధ్యాయము 26వ వచనం. 14వ అధ్యాయం 26వ వచనం. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోక్యకు తిరిగి వచ్చిరి. చదవబడిన ఈ లేఖన భాగాలు ప్రభు మనందరి ఆత్మీయ మేలు కోసం దీవించును గాక. మరొకసారి చేరువచ్చిన ప్రియ సహోదర సహోదరులందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. మనం చదువుకున్న ఈ 2 వచనాలు ఈ రాత్రి మనం ఒక ముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. అదేమిటి అంటే, అపోస్తుడైన పౌలు తన జీవితంలో చేసిన మొదటి సువార్త దండయాత్రను గురించిన కొన్ని సంగతులను మనము చూస్తాం. అపోస్తుడైన పౌలును దేవుడు ప్రత్యేకపరుచుకొని ఏర్పాటు చేసుకున్నాడు. అది 9వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో. అపోస్తుల కార్య గ్రంథాన్ని మనం 2 పెద్ద పార్ట్లుగా కానీ 2 పార్ట్లుగా విడగొట్టగలిగితే మొదటి 12 అధ్యాయాలు పరిచర్య అంతా కూడా పేతురు ముఖ్యమైన నాయకుడిగా ఉండి కనిపిస్తాడు. 13వ అధ్యాయం నుండి చివరి వరకు పౌలు గారు ముఖ్యమైన నాయకుడిగా ఉండి సేవా పరిచర్య చేసినట్టుగా కనిపిస్తాడు. పౌలు చేతనైనను పేతురు గారి చేతనైనను ఇద్దరి చేత కూడా దేవుని యొక్క వాక్యము మరి వినిపింప చేసిన వాడు మరి పరిశుద్ధాత్మ దేవుడే అన్న సత్యాన్ని మనము మర్చిపోకూడదు. మొదటి భాగంలో పేతురు, అపోస్తుడైన పేతురు పరిచర్య చేస్తే, 2వ భాగంలో పౌలు గారు, అపోస్తుడైన పౌలు పరిచర్య చేశారు. అపోస్తుడైన పౌలు పరిచర్య చేసిన ఈ భాగంలో 3 ముఖ్యమైన సంగతులను మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాం. ఏమిటా 3 ముఖ్యమైన సంగతులు అని అంటే, ఒకటి ఆయన చేసిన దండయాత్రలు. మొదటి దండయాత్ర, 2వ దండయాత్ర, అలాగే 3వ దండయాత్ర. ఇలాగ 3 ముఖ్యమైన
సువార్త దండయాత్రలను చేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ దినం మనం చదివిన 2 వచనాలు అంటే 13వ అధ్యాయము 4వ వచనం, అలాగే 14వ అధ్యాయం 26వ వచనం. ఈ 2 వచనాలు ఏమిటంటే అపోస్తలుడైన పౌలు యొక్క సువార్త దండయాత్రకు ప్రారంభ ముగింపు వచనాలు. ఈ ప్రారంభ ముగింపు వచనాలను మనం చూస్తే ఇందులో మన కోసం ఒక పాఠం ఉంది. ఏమిటి ఆ పాఠము అని అంటే, ఆయన బయలుదేరిన ప్రదేశం, ఆయన ముగించిన ప్రదేశం. ఈ 2 చూసినప్పుడు మనకు అందులో ఒక చిన్న పాఠాన్ని దేవుడు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. పాఠం చిన్నదే కానీ ప్రాముఖ్యత మాత్రం చాలా గొప్పది, విలువ చాలా గొప్పది. ఏమిటా విలువ అని అంటే, దేవుడు నిన్ను ఎక్కడ పరిచర్య కొరకు పిలిచాడో, వాడుకుంటున్నాడో ఆ స్థలాన్ని నువ్వు ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు, ఎన్నటికీ కూడా వదిలిపెట్టకూడదు. దాని విషయంలో నువ్వు శ్రద్ధ, జాగ్రత్త కలిగి ఉండాలి అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన స్థానిక సంఘం అనే ఆ విషయాన్ని మనం గౌరవించాలి అని దైవగ్రంథం మనకు బోధిస్తా ఉంది. అపోస్తలుడైన పౌలు ద్వారా అనేక స్థలాలలో మరి సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి, సంఘాలు స్థాపించబడ్డాయి. కానీ ఆయన స్థానిక సంఘం ఏది అని అంటే మళ్ళా ఆయన చెప్పే మాట అంత్యోకియ అని చెప్తాడు. కారణం ఏంటి అని అంటే, ఆయన అంత్యోకియలో బయలుదేరి మళ్ళీ అంత్యోకియతో మొదటి దండయాత్రను, సువార్త దండయాత్రను ముగిస్తా ఉన్నాడు. ఈ సంగతులను మనం చూస్తూ ఉన్నప్పుడు స్థానిక సంఘానికి దేవుడిచ్చిన విలువను ఇదిగో గొప్పవారైన వాళ్ళు పాటించారు. ఈ దినాలలో స్థానిక సంఘం యొక్క విలువను చాలా మంది పాటించట్లేదు. సంఘాన్ని స్థాపించి సంఘంలో మనం సాగిపోతూ ఉంటుండగా అవసరమైతే సంఘాన్ని వదిలేయటానికి చాలా సింపుల్ చిన్న చిన్న కారణాలతో సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది మామూలు వాళ్ళు చేస్తే పర్వాలేదు, కానీ బోధించే వాళ్ళు చేసినప్పుడు చాలా విచారకరమైన సంగతి. స్థానిక సంఘానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనం ఈ భాగంలో మనం చూడగలుగుతాం. ఈరోజు మనం ధ్యానం ఏం చేయబోతున్నామంటే, ఈ పరిచర్యలో అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్యలో ముఖ్యమైన సంగతుల గురించి మనం ధ్యానం చేస్తాం. మొదటి సువార్త దండయాత్ర 13వ అధ్యాయం 4వ వచనంలో నుండి 14వ అధ్యాయం 26 లేదంటే 28 వరకు అనుకోవచ్చు. మనం ఆ 2 అధ్యాయాలు 13, 14 అధ్యాయాలు జరిగిన సంభవాలను గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ సంభవాలను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన పరిచర్యలో ఇవన్నీ ఉండగలుగునట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత పరిచర్య చేస్తున్న వారందరి మీద ఉంది అన్న సత్యాన్ని ఆత్మదేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సువార్త పరిచర్య చేయటం అని అంటే ఏమిటో ఇక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి అవన్నీ మనలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఈ సువార్త దండయాత్రలో ఆయన దగ్గరగా 10 స్థలాలు, ఈ మొదటి సువార్త ఈ 2 అధ్యాయాల్లో ఆయన 10 స్థలాలలో ఉండినట్లుగా మనం చూడగలుగుతాం. నేను ఊరికే మీకు జ్ఞాపకం చేస్తాను, అవి మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 13, 14 అధ్యాయాలు 2 అధ్యాయాలు చదువుతూ ఉంటుండగా ఆ విషయాలు మనకు వస్తాయి. ఏమిటి ఆ 2 ప్రదేశాలంటే, ఆయన సెలూకయ అనే ప్రాంతానికి వచ్చారు, కుప్రకు వచ్చాడు, సలామికి వచ్చాడు, పాఫు అనే ప్రదేశానికి వచ్చారు, పంపులియకులోని పెర్గేకి వచ్చాడు, పిస్దీనియాలోని అంత్యోకియ, ఇంకొక 2వ అంత్యోకియ ఉంది, అది పిస్దీనియాలో ఉంటుంది, అంత్యోకియాలో ఉంది, ఈకొనియాకు వచ్చాడు, లుస్త్రకు వచ్చాడు, దెర్బేకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన దర్శించిన ప్రదేశాల్లో అత్తాలి అనే ప్రదేశం ఒకటి. ఇలాగా 10 ప్రదేశాలను ఆయన దర్శించాడు. వీటిలో 6 ప్రదేశాలని అప్పుడే రెండోసారి కూడా దర్శించాడు. సెకండ్ టైం ప్రయాణంలో వెళ్తూ మళ్ళీ రిటర్న్లో మళ్ళీ 6 ప్రదేశాల్లో ఆయన ఉండినట్లుగా మనం చూడగలుగుతాం. అంటే దగ్గరగా 16 గ్రామాలు, 16 టౌన్స్ అనుకోండి, ప్రదేశాలు ఆయన దర్శించినట్టుగా చూడగలుగుతాం. ఈ చిన్న పరిచర్యను ఆయన చేయటానికి, ఈ గ్రామాలను దర్శించటానికి ఆయన ప్రయాణము చేసిన దూరం 1500 మైళ్ళు. 1500 మైళ్ళ దూరాన్ని ఆయన ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో మరి ఎంత ప్రయాస ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. 1500 మైళ్ళ దూరాన్ని ఆయన ప్రయాణం చేసి ఈ మొదటి సువార్త దండయాత్రను ఆయన ముగించగలిగాడు. అయితే ఈయన 10 ప్రదేశాలకు వెళ్ళినప్పటికీ కూడా వాటిలో 4 ప్రదేశాలలో
సంఘాలు ఏర్పడినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ మొదటి పరిచర్యలోనే దేవుడు 4 ప్రదేశాల్లో సంఘాలు ఏర్పడినట్లుగా చూడగలుగుతాం. ఈ ఈ వర్తమానాన్ని, ఈ అధ్యాయాలు నేను ప్రారంభ దినాల్లో చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అట్లా ఒకసారి వెళ్ళగానే సంఘం ఏర్పడటం ఎంత ఆశ్చర్యం అని అనిపించింది. కానీ ప్రభు అలాంటి అవకాశాన్ని గుంటూరులో కూడా అనుగ్రహించాడు. అందుకే నేను ప్రభుని ఎంతైనా మరి స్తుతించబద్దునై ఉన్నాను. గుంటూరులో మాకు ఒక సంఘం ఉంది, హోలీ కింగ్ చర్చ్. అది ఏసీ కాలేజ్ ఎదురుగా దర్యా నగర్ లో ఉంటుంది. ఈ సంఘంలో ఉంటుండగా మా సంఘంలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయన వాళ్ళ తమ్ముడు వివాహం చేయాలని గుంటూరులోనే ఉన్న ఒక కాలనీకి తీసుకువెళ్ళాడు. అక్కడ వివాహం జరిగించడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలందరూ మరి కొంచెం అస్తవ్యస్తంగా సరైన క్రమంలో ఆ వివాహంలో ఉండలేదు వాళ్ళు. ఆ కారణం చేత నాకు చాలా బాధేసి అడిగాను, ఏంటి ఇంత అలరి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, వివాహాన్ని చక్కగా జరిగించడానికి ఇక్కడున్న ప్రజలు మీరే ఆటంకంగా ఉన్నారు, మీకు ప్రార్థన అవన్నీ అలవాటు లేదా అన్నప్పుడు వాళ్ళు అక్కడ ఏమీ జరగట్లేదని చెప్పారు. వెంటనే ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాం, అక్కడ పరిచర్య చేయాలని. తెల్లవారే 1 రోజు 2 రోజులు గ్యాప్ తోటే అక్కడ మనకి ఎవ్వరూ పరిచయం లేకపోయినా ఒక రోడ్డు మీద దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ఆ కాలనీలో ప్రభు అవకాశం ఇచ్చాడు. అద్భుత రీతిగా మరి 6 నెలల లోపలే అక్కడ దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది. కొన్ని ఆత్మలు ఇప్పుడు అక్కడ సంఘం 100 మందితో ఉంటుంది. సంఘం గుంటూరులోనే, టౌన్లోనే 100 మందితో ఉన్న సంఘం చక్కగా చర్చి కట్టుకొని అక్కడ ఉన్న ప్రజలు చక్కగా ఆరాధన చేస్తున్నారు. నాకు అనిపించింది, ఇంత త్వరగా సంఘం ఏర్పడుతుందంటే అవును, అది దేవుని కృప ద్వారా జరుగుతున్న పరిచర్యలో కొన్నిసార్లు కదా చాలా త్వరితగతిని, కొన్ని చోట్ల కదా మరి రాక్ ఏరియా అంటారు, కొట్టి 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 సుత్తితో ఎన్ని దెబ్బలు కొట్టినా ఒక ఆత్మ కూడా చిక్కదు, పరిచర్య చేస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాలు కూడా ఉంటాయి. అయితే నాకు అపోస్తలుడైన పౌలు పరిచర్య చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది, ఇది ఇట్లా జరిగిద్దా అని. అలా జరిగిన అనుభవంలోనే దేవుడు ఇచ్చినందుకు ప్రభుని ఎంతైనా స్తుతించబద్దునై ఉన్నాను. మరి స్థానిక సంఘం ఏర్పాటు చేయటంలో సువార్త పాత్ర ఎంత గొప్పదో మరి అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా, ఆయన సువార్త మాత్రమే ప్రకటిస్తూ ఉంటుండగా, ఇంకా వేరే ఏం కాకుండా సువార్త మాత్రమే ప్రకటిస్తూ ఉంటుండగా అద్భుతంగా 4 ప్రదేశాల్లో సంఘాలు ఏర్పడినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ 4 ప్రదేశాలు అంత్యోక్య ఒకటి, పిసిదియలోని అంత్యోక్య 13, 14 అక్కడ సంఘం ఏర్పడింది. 14:1 ఈకొనియలో సంఘం ఏర్పడింది. 14:4లో ఆ విషయాలు ఉంటాయి. లుస్త్రలో సంఘం ఏర్పడింది. 14:20, 14-11 వచనాల్లో మనకు ఆ సంగతులు చూడగలుగుతాం. దెర్బేలో సంఘం ఏర్పడింది. నేను మళ్ళీ చదువుతున్నాను. పిసిదియలోని అంత్యోకయ, ఈకొనియ, లుస్త్ర, దెర్బే అనే ఈ 4 ప్రాంతాల్లో అద్భుత రీతిగా మొదటి సువార్త దండయాత్రలోనే 4 అద్భుతమైన సంఘాలు ఏర్పడినట్లుగా మనము చూడగలుగుతాం. ఇక్కడ నేను మీకు ఒక సంగతిని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అదేమిటనంటే, సంఘం ఏర్పడగానే సంఘంలో ఉండవలసిన ముఖ్యమైన కొన్ని పోస్టులు ఉంటాయి. దేవుడు అవి ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాడు. వారు మొదటి సువార్త దండయాత్రలో ఉండగానే, సంఘం ఏర్పడిన కొత్తలోనే సంఘానికి పెద్దలను ఏర్పాటు చేశాడు అని మనం చూడగలుగుతాం. 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘములో, అంటే అప్పటికే ఆయన 4 ప్రాంతాలు, 4 చోట్ల సంఘాలు ఏర్పడగా ఆ 4 ప్రాంతాలు తిరిగి అక్కడ ఏం చేశారు అని అంటే, ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. దైవ సేవకులు ఈ ఆత్మను కలిగి ఉండాలి. ఏమంటారంటే, ఇది దైవ నడిపింపు ఆత్మ, దేవుని ప్రేరేపణ, వాళ్ళని నడిపిస్తూ ఉన్న ఆత్మ. మనం ప్రారంభంలో చదివితే వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై అని చదువుతాం 4వ వచనంలో, 13:4లో. అలాగైతే పరిశుద్ధాత్మ చేత పంపబడిన వీరు పరిశుద్ధాత్మ కార్యములను జరిగిస్తా ఉన్నారు. ఈ అపోస్తలుల కార్యాలకి ఇంకొక పేరు కూడా ఉంది కదా, మనందరూ తెలుసు, పరిశుద్ధాత్ముని కార్యములు అని కూడా అంటారు దీన్ని. అలాగైతే పరిశుద్ధాత్మని సహాయంతో మరి పౌలు గారు, బర్నబా గారు వీళ్ళిద్దరు కూడా ఏం చేశారనంటే, సంఘాల్లో పెద్దలను ఏర్పాటు చేశారు. చాలాసార్లు మనకు తెలియక కొన్ని విషయాల్ని
సీనియారిటీ కావాలి అని మనం అంటూ ఉంటాం. ఒక సంఘానికి పెద్దగా ఉండాలంటే చాలా విషయాలు మనం చెక్ చేస్తాం. మనం చెక్ చేయటం కాకుండా దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రారంభం నుంచి కూడా పెద్దలుగా ఉండటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. మరి అలాంటి వారిని ఏర్పాటు చేయాలి. చాలా విచారకరమైన సంగతి ఏమిటంటే కొన్ని సంఘాల్లో పెద్దలు లేరు. ఒక దైవ సేవకుడు ఉన్నాడు అక్కడ, కానీ పెద్దలు లేరు. పెద్దలు ఎందుకు లేరు అని అంటే చాలా రీజన్స్ ఉంటాయి. మనందరికీ తెలుసు ఆ రీజన్స్ అన్ని కూడా. పెద్దలు ఉంటే ఈ సేవకునికి అడ్డంగా ఉంటారని కొంతమంది అనుకుంటా ఉంటారు. తర్వాత సంఘంలో పెద్దలను పెట్టండి అయ్యా అని అంటే చాలా మంది సేవకులు చెప్పే మాట ఏంటంటే అలాంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు లేరని అంటారు. అలాంటి వాళ్ళు ఎవరు లేరండి అని అంటున్నారు. ఇది చాలా పొరపాటైన కార్యక్రమం. ఎందుకంటే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి దేవుడు ప్రత్యేకపరుచుకొని ఏర్పాటు చేసుకొని పాప క్షమాపణ ఇచ్చి వారిని సంఘంలో మరి ఆయన బిడ్డలుగా పరిశుద్ధులు అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ పరిశుద్ధుల్లో నాయకత్వం వహించే వాళ్ళు ఉండరా అంటే ఉంటారు తప్పకుండా. అందువల్ల అది గుర్తుపట్టాల్సిన బాధ్యత దైవ సేవకులది అని మనం గమనించాలి. చాలా చోట్ల సంఘాల్లో పెద్దలు లేరు. ఏ సంఘంలో పెద్దలు లేరో ఒక రకంగా చెప్పాలంటే మనం అది దేవుని ఏర్పాటులో ఉన్న సంఘం కాదని గుర్తుపట్టాలి. మనం ఖచ్చితంగా సంఘానికి పెద్దలు ఉండాలి. ప్రతి సంఘములో అనే మాట 23వ వచనంలో మనం చదువుతాం. ప్రతి సంఘములో ఆయన పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎవరికి అప్పచెప్పాడు బాధ్యత అంటే మీరంతా మళ్ళీ నాకు రిపోర్ట్ చేయండి, నేను జూమ్ మీటింగ్లోకి వస్తాను, అందరూ నాకే చెప్పండి రిపోర్ట్స్ అని చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే ప్రభువుకు అప్పగించి వెళ్ళిపోయాడు. అలాగైతే ప్రతి స్థానిక సంఘం ఆ స్థానిక సంఘం యొక్క సార్వభౌమాధికారాన్ని ఉపయోగించుకొని ప్రభువుకు విధేయులై ప్రభువుకు తగినట్లుగా జీవించాలి. కాబట్టి సంఘం పెద్దలతో ఉండాలి. పెద్దలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మరి దైవ సేవకుల మీద ఉందని సంగతి గుర్తుపెట్టాలి. ఎవరైతే ఆ సంఘం పట్ల బాధ్యత కలిగి పరిచర్య చేశారో, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మళ్ళీ ఆ సంఘాలకు వెళ్తాడో వెళ్ళడో తెలియదు మనకి. వెళ్ళాడు, పరిచర్య చేశాడు, సంఘంలో పెద్దలను ఏర్పాటు చేశాడు, తిరిగి వచ్చేసాడు. ఆ పెద్దలు వాళ్ళు చూస్తూ ఉంటారు. కొంతకాలం అయిపోయిన తర్వాత కొంతమంది దైవజనులు అక్కడ మళ్ళీ సేవకులుగా ఉండి పరిచర్య చేయొచ్చు. సేవకులు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కానీ పెద్దలు ప్రతి సంఘంలో ఉండాలి. అది దేవుని యొక్క నిర్ణయం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పెద్దల విషయానికి వచ్చినప్పుడు ఒక్కరు సింగిల్ గా ఉండటానికి కూడా దేవుడు ఇష్టపడలేదు. ఇద్దరు అంతకంటే ఎక్కువగా సంఘ మరి క్రమాన్ని బట్టి లేకపోతే సంఖ్యని బట్టి ఇద్దరు లేక అంతకంటే ఎక్కువగా బాధ్యతను బట్టి అక్కడున్న పరిచర్యను బట్టి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఒక్క పెద్ద పని చేయటం అనేది మనం నూతన నిబంధనలు ఎక్కడ కూడా అవి చూడలేం. రైట్, మన సందేశంలోకి వెళ్దాం. 4 సంఘాలు అపోస్తలుడైన పౌలు పరిచర్యలో ఏర్పడ్డాయి. ఇది అద్భుతమైన ఫలవంతమైన పరిచర్య అని మనం చెప్పచ్చు. ఫలవంతమైన పరిచర్య ఏమిటి? ఫలవంతమైన పరిచర్య అంటే మనం ప్రభు మాటలు చెబుతూ ఉన్నప్పుడు కొందరైనా ప్రభువుకు విధేయులై పాప క్షమాపణ పొంది సంఘంలో చేర్చబడాలి. సంఘము అంటే సార్వత్రిక సంఘంలో చేర్చబడుతూ ఉండాలి మనం వెళ్ళిన ప్రతి స్థలంలో. కాబట్టి దైవజనులు దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారని అంటే ఆ వాక్యం బోధించడానికి మాత్రమే కాకుండా ఫలాలు చూడగలిగి ఉండాలి. మనం ఫలాలు అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు ఆయన ఇలా అంటాడు, మీరే మా ఆనందము, మా కిరీటము, మా అతిశయం అంటాడు. కాబట్టి ఆయన పరిచర్య చేసినప్పుడు ఆ పరిచర్యలో ఎవరెవరైతే ప్రభువుని నమ్ముకొని వచ్చారో వారిని చూస్తున్నప్పుడు ఆయనకు అతిశయం కలుగుతా ఉంది. అలాగైతే దేవుని వాక్యాన్ని మనము బోధించాల్సిన పద్ధతి ఉంది. ఆ పద్ధతిగా బోధించాలి. 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు చాలా మంది ప్రభువుని నమ్ముకోరు? ఎందుకు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించారంటే మనం చెప్పాల్సిన విషయాల్ని నేరుగా సూటిగా చెప్పం. మనము మన పాండిత్యాన్ని వాటికి కలపటానికి ప్రయత్నం చేస్తాం. వద్దు. అపోస్తలుడైన పౌలే అన్నాడు, నేను సైతం ఆయన అంటున్నాడు, నేను మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చూపించిన మరి ఉపమానాలనే చెప్పాను అని అన్నాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క వాక్యంకి మన పాండిత్యం, మానవుల యొక్క పాండిత్యం అవసరం లేదు. సత్యాన్ని పరిశుద్ధాత్మ శక్తితో మనం బోధించవలసిన అవసరత ఉంది. ఈక్యూఎన్లో ఏం జరిగిందో 14వ వచనం చదువుతాం చూడండి. ఈక్యూఎన్లో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి అని మనం చదువుతాం. కాబట్టి మనం బోధించే పద్ధతి తేటగా ఉండాలి. సత్యాన్ని కరెక్ట్గా బోధించాలి. సత్యాన్ని
సగం సగం బోధించకూడదు, హాఫ్ ట్రూత్ బోధించకూడదు. చాలా మంది బోధకులు వారి యొక్క స్వలాభం కొరకు సత్యాన్ని సగమే బోధిస్తారు. ఒక వ్యక్తి రక్షణ ఎలాగ పొందాలో సగం రైట్ చెప్తారు, సగం చెప్పరు. చెప్పని కారణం చేత అనేక మంది సత్యంలోకి నడిపించలేకపోతున్నారు. కాబట్టి వాక్య సత్యాలను ఉన్నవి ఉన్నట్టుగా బోధించాలి, తేటగా బోధించాలని దైవ లేఖనం మనకు బోధిస్తా ఉంది. తేటగా బోధిస్తే ఖచ్చితంగా వాక్యాన్ని అంగీకరిస్తారు. కాబట్టి నువ్వు వాక్యం చెబుతున్నప్పుడు ఆత్మదేవుని కోరుకోవలసిన ఒక మాట ఏమిటనంటే, ప్రభువా నీ మాటలు తేటగా వారికి వినపడాలి, నీ మాటలు ఉన్నది ఉన్నట్టుగా వారికి వినపడాలి, సత్యమంతా వారికి తెలియపరచబడాలి. ఈ విషయాన్ని నువ్వు ప్రార్థనా పూర్వకంగా చేయవలసిన అవసరత ఉంది. కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యం బోధింపబడింది. అపోస్తలుడైన పౌలు, బర్నబా వీరు దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన కారణం చేత అద్భుతంగా సంఘాలు ఏర్పడ్డాయి. ఈ భాగంలో మనకి ముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తారు. ఒక 5 ముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తారు. మొదటి సువార్త దండయాత్రలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తులు 5. వాళ్ళలో పౌలు బర్నబా ఒక బ్యాచ్. వాళ్ళని కలిపి గుర్తుపెట్టుకోవాలి, విడివిడిగా కాకుండా. పౌలు బర్నబా ఒక బ్యాచ్ 13:2 కనిపిస్తారు మనకి. 13:5 యోహాను కనిపిస్తాడు. జాన్ మార్క్ అంటామే ఆయన. మార్కు అను మారు పేరు గల యోహాను, యవనస్తుడైన యోహాను. జాన్ మార్క్ కనిపిస్తాడు. 3వదిగా 13:6 గారడీవాడు, అబద్ధ ప్రవక్త అని పిలువబడిన గారడీవాడు, బర్యేసు అని పిలువబడిన ఎలుమ అనబడిన ప్రవక్త, అబద్ధ ప్రవక్త వీడు. కాబట్టి ఈ 13:6 కనిపిస్తాడు. 13:7 సెర్గి పౌలు అని ఆయన కనిపిస్తాడు. 13:7 సెర్గి పౌలు. ఆఖరిగా ఈ భాగంలో మనం చూస్తే 14:7 మరొక వ్యక్తి కనిపిస్తాడు. బలహీన పాదములు కలిగిన లుస్త్రలో ఉన్న ఒక వ్యక్తి. వీళ్ళు ఈ మొదటి సువార్త దండయాత్రలో ముఖ్యమైన వ్యక్తులు. మనం వీళ్ళని గురించి చదువుకుంటాం, ఈ భాగంలో ఎక్కువగా వీళ్ళని గురించి చదువుకుంటాం. వీళ్ళు కొన్ని విషయాలకు చాలా ముఖ్యంగా ఉంటారు. పౌలు బర్నబాలు ఈ పరిచర్యకు వారు ముఖ్యులు. వారే ఈ సువార్త దండయాత్ర ప్రారంభించారు, ముగించారు. యోహాను గురించి మనం మాట్లాడుకుంటే, యోహాను ఈ పరిచర్యలో పాలిభాగస్తుడయ్యాడు, కానీ మధ్యలోనే మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ యవనస్తుని గురించి కూడా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆ తర్వాత అబద్ధ ప్రవక్త గారడీవాడు సెర్గి పౌలు, విశ్వాసం ఉంచిన సెర్గి పౌలు ఒక అధిపతి. వారిని మనం చూడగలుగుతాం. ఆ తర్వాత ఆఖరిగా లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన ఒక వ్యక్తి. ఎందుకు ఈ వ్యక్తిని గురించి కూడా మనం తెలుసుకోవాలి అంటే, ఆయన బట్టే అక్కడ సంఘం ఏర్పడింది. కాబట్టి దేవుడు అలాగా వాడుకున్నాడు. ఈ అద్భుతమైన సంగతులను మనం ఈ 2 అధ్యాయాలు చూడగలుగుతాం. ఒక 5 ముఖ్యమైన వ్యక్తులు మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి. పౌలు బర్నబా ఒక బ్యాచ్గా, యోహాను ఒకటి, బరయేసు అని పిలువబడుతున్న గారడీవాడైన అబద్ధ ప్రవక్త ఎలుమ, సెర్గి పౌలు, వీళ్ళు ఒక బ్యాచ్. అలాగే లుస్త్రలో బలహీన పాదములు కలిగిన వ్యక్తి అని మనం చూస్తాం. రైట్. ఈ భాగంలో ఈ సువార్త దండయాత్రలో జరిగిన ముఖ్యమైన ఘట్టాల గురించి మనం ఇప్పుడు చూస్తాం. ముఖ్యమైన ఘట్టాలు ఏం జరిగాయి? ఒక 10 సంగతులను మనము ఇందులో చూడగలుగుతాం. ఈ మొదటి సువార్త దండయాత్రలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు ఏమిటి అని అంటే, 1, పౌలు బర్నబాలతో యోహాను పరిచర్య చేయటానికి రావటం అనేది మనం చూస్తాం. 13వ అధ్యాయము 5వ వచనంలో ఆ సంగతులు మనం చదువుతాం చూడండి. 13వ అధ్యాయం 5వ వచనం. వారు సలామిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను అని మనం చదువుతాం. అలాగైతే దేవుని పిల్లలు సువార్త పరిచర్యలో ఉండగా కొందరు ఇలాగా సహకరించేవారు వారిని వెంబడిస్తారు. అలా వెంబడించాలి. మన దగ్గర కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉంటుండగా మన దగ్గర ఉన్న మరి సహోదరులు ఆ పరిచర్యకు మనము సహకారులుగా ఉండాలి అని మనం నేర్చుకోవాలి. చాలా మంది ఎవరైనా పరిచర్య చేస్తా ఉంటే వాళ్ళు చేస్తున్నారని వదిలేసి ఊరుకుంటారు. కానీ మన సహకారము ఆ పరిచర్యకు అవసరం ఉంటుంది, అది మనం మర్చిపోకూడదు. మన ప్రభువుని యేసుక్రీస్తు వారికే సహకారం అవసరమైంది, ఆ విషయాన్ని మర్చిపోబాకండి. మన ప్రభు వారు
12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు సహకారులుగా ఉన్నారు అని మనం చదవగలుగుతాం. కాబట్టి సహకారుల పాత్ర చాలా గొప్పది. సహకారం అనేది చాలా అవసరం. వాళ్ళు చేసే పని చిన్నగా ఉండొచ్చు, కానీ అది చాలా విలువైనది అని మనం చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం కానీ చదివితే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? సహకారులు అనే మాటను సారికి ఉపయోగిస్తాడు. వారు నాకు బహుగా సహకరించారు. వీరు సహకారులు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. అలాగా సహకారులు అనే మాటను, లేదా వీరికి సహకరించండి అనే మాటలను ఆయన వాడతాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఫిలిప్పీ పత్రికలో కూడా ఆ మాటలు వాడతాడు. అలాగైతే సహకరించేవారు పరిచర్యకు ఉండాలి అన్నది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అలాగైతే నువ్వు పని చేయలేవు, నువ్వు పూర్తిగా పని చేయలేవు, కానీ సహకారిగా ఉండగలుగుతావు. ఓ పెద్ద పని చేసేటప్పుడు కదా సహకారిగా ఉండొచ్చు. ఒకసారి ఒక అతను నీళ్ళల్లో కొట్టుకొని పోతా ఉన్నాడు. నీళ్ళల్లో కొట్టుకొని పోతా ఉంటే తను రక్షించాలని కొంతమంది ప్రయాసపడతా ఉంటే కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. అప్పుడు ఆ నీళ్ళలో కొట్టుకోబోయాడు. అడిగాడు, నేను చాలా పెద్ద పని ఉండండి, నీకు కేకలు పెడుతున్నాడు. ఏదో మంచి టాలెంట్ కలిగిన వాడు పనివాడని అందరూ కష్టపడి మొత్తానికి తాళ్ళేసి అయ్యేసి వాడిని బలవంతంగా బయటికి లాగారు. లాగిన తర్వాత, మరి ఇందాక నుంచి అరుస్తున్నావు కదరా, ఏదో పనివాడిని, ఏం పని చేస్తావు నువ్వు అని అన్నాడు. ఏం పని చేసేది ఏంటండి, మా తాతయ్య మంచం అల్లుతాడు, నులక మంచం, ఆ ఉండ తిరగేసి ఇచ్చే బాధ్యత నాది అని అంటాడు. అంటే వీడు మంచం అల్లడు కానీ ఆ పక్కన అట్లా జస్ట్ ఆ ఉండని తీసేట్టు చేతికి అందిస్తాడు వాళ్ళ తాతయ్యకి. దాన్ని ఏమంటారంటే సహకారం అంటారు. మీకు తెలుసా, మంచం అల్లేవాడికి మంచం అల్లటం రాని ఒక పనోడు అక్కడ ఉండని అటు తిప్పి చేతికి అందించాలి. అట్లా అందించకపోతే మంచం అల్లేవాడు అల్లలేడు. అది చాలా ఇబ్బంది అయింది అనమాట. కాబట్టి పెద్ద పని వండి అని అరిచాడు, కానీ అది చిన్న పని అయినప్పుడు కూడా పెద్ద పనికి చాలా సహకారం. అలాగైతే దేవుని సంఘంలో ఈ సహకారులు ఉన్నారా అని అడుగుతున్నాను. దైవజనులు బయలుదేరి వెళ్తా ఉంటే, పెద్దలు పరిచర్య చేస్తా ఉంటే వాళ్ళకి సహకరించే వాళ్ళు ఉండాలి. మీటింగ్కి వెళ్తున్నాం, మైక్ పట్టుకోగలిగిన వాళ్ళు ఉండాలి, డ్రమ్ము మోయగలిగిన వాళ్ళు ఉండాలి, ముందుగా వెళ్ళి ఆ పట్టలు అక్కడ వేయగలిగిన వాళ్ళు ఉండాలి, సహకారులు ఉండాలి. సహకారులను దేవుడు మర్చిపోడు. కానీ ఈ దినాల్లో చాలా చోట్ల విచారకరమైన సంగతి ఏంటంటే, అక్కడున్న దైవ సేవకులే తల మీద పట్ట పెట్టుకొని, సాంకలో బైబిల్ పెట్టుకొని, ఇంకో చేతిలో మైకి పట్టుకొని, ఇంకో చేతిలో లైట్ పట్టుకొని వారే పరిచర్యకి వెళ్ళవలసి వస్తుంది. దేవుని మహాకృప ద్వారా మా సంఘాన్ని గురించి ఇప్పుడు నేను ఒక అతిశయమైన మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మా సంఘంలో మరి ఇలాంటి సహకారులకి కొదువు ఉండదు. ఒక మాట పరిచర్యకు, ఈ పలానా పరిచర్య పని జరగాలి అని అంటే సహకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందని అంటే, మాకు ఏ పని చెప్పట్లేదని అలిగే వాళ్ళు కూడా ఉన్నారు మా సంఘంలో. మాకు ఏ పని చెప్పట్లేదు మీరు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏదైనా స్పెషల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు, చర్చికి ఏదైనా అవసరమైనప్పుడు అందరూ మాకు పని చెప్పండి మీరు అని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అలాగ మనం సహకరించే స్థానిక సంఘానికి పరిచర్యలో సహకరించే వాళ్ళు కావాలి, దైవజనులకు సహకరించే వాళ్ళు కావాలి. నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. పాత రోజుల్లో మా ఊర్లో ఉన్నప్పుడు దైవ సేవకులు మా ఊరు వచ్చేవాళ్ళు సేవా పరిచర్య కానీ, రైల్వే స్టేషన్కు వాళ్ళు వస్తే మా సేవకుడు, నేను చిన్నవాడుగా ఉండగా హై స్కూల్ చదువుతున్న 8th 9th ఆ క్లాసులో ఉన్నప్పుడు మా టంగుటూరులో ఉన్న దైవ సేవకులు దేవదాస్ గారు, ఒరేయ్ నువ్వు వెళ్ళి అక్కడ విజయవాడ నుంచి ఇప్పుడు ఒక పాస్టర్ గారు అయ్యగారు వస్తారు, ఆయన బ్యాగ్ తల మీద పెట్టుకొని రా అనేవాడు. వెళ్ళి ఆయన బ్యాగ్ చిన్నదే, పెద్ద బరువే ఉండదు. ఆయన ఆ రోజు వాక్యం చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు. బైబిల్ దాంట్లో ఒక లుంగి ఉంటుంది అంతే. కానీ ఆ బ్యాగ్ మోయటానికి నన్ను పంపించేవాడు. అది తల మీద పెట్టుకొని తీసుకురామనేవాడు. నాకు అప్పుడు చిన్నప్పుడు అర్థమయ్యేది కదా, ఇది ఏముంది చిన్న బ్యాగే కదా. కానీ ఆ పెద్దవాళ్ళకి చిన్నది కూడా చాలా సహకారం, చాలా తోడుగా ఉంటుంది. అలాగైతే సహకారులు ఉండాలి. యోహాను గురించి మనం తెలుసుకుంటే, ఆయన పరిచారకుడు, పరిచర్య చేసే సహకారుడుగా ఉన్నాడు అని మనం చదువుతాం. మధ్యలో వెళ్ళిపోయినా తర్వాత మళ్ళా ఆయన దేవునిలోకి వచ్చాడు అని తర్వాత ఆ గ్రంథాల్లో మనం చదవగలుగుతాం. రైట్. రెండవదిగా మనం చూస్తే ముఖ్యమైన సంభవాలు మనం చూస్తున్నాం. చాలా చోట్ల దేవుని బిడ్డలు కదా, మరి దేవుని మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహా ఆయన శిష్యులు అందరూ కూడా ఏం చేశారనంటే, బాగలేని వాళ్ళని బాగు చేశారు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చారు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు, స్వస్థత కలిగిన అవసరమైన వాళ్ళకి స్వస్థత అనుగ్రహించారు. కానీ ఇక్కడ మనం చూస్తే
బాగున్న వాడికి గుడ్డితనం కూడా కలుగు చేశారు. ఇది చాలా విచిత్రమైన సంభవం. గారడి వాడికి గుడ్డితనం వచ్చేసింది. 13వ అధ్యాయం 6 నుంచి 12 వచనాలు మనం చదివినప్పుడు ఈ గారడి వాడికి బాగున్న కళ్ళు పోయినాయి. మరి వీళ్ళు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడు వాడికి ప్రభు చెయ్యి నీ మీదకి ఎత్తి ఉన్నాడు అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వాడు కొంతకాలం గుడ్డోడైపోయాడు. కాబట్టి చాలాసార్లు తెలియక చాలా మంది ఇలా అంటా ఉంటారు, అయ్యా నీ హస్తం నా మీద పెట్టాయి, నీ హస్తం నా మీద పెట్టాయి. దేవుని హస్తం మన మీద పెడితే రెండు విషయాలు జరుగుతాయి. జాగ్రత్త. నీకు నిజంగా స్వస్థత అవసరమైతే స్వస్థత జరుగుతుంది. మనం సరిగ్గా లేకపోతే మనకున్న స్వస్థత కూడా పోద్ది. మనకున్న స్వస్థత పోద్ది. ఈ కరోనాను గురించి ఆలోచన చేస్తే నాకు ఈ మాటలకు గుర్తొస్తున్నాయి. చాలా మంది దేవుని పిల్లలు వారు సరిగా లేని కారణం చేత, పరిచర్య సరిగా చేయని కారణం చేత, సంఘాల్లో సరైన సహవాసం లేని కారణం చేత, సంఘాల్లో సఖ్యత లేని కారణం చేత, దేవుని సొమ్మును సరిగ్గా ఉపయోగించని కారణం చేత, సేవకులు పెద్దల మధ్య సహకారం లేని కారణం చేత దేవుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితులను మనకు తీసుకొచ్చాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. నేనైతే ఆ విషయంలో ఏం సందేహపడలేదు. ఈ కరోనా ఎవరి కోసమో వచ్చింది అనుకోవట్లేదు. ముఖ్యంగా దేవుని పిల్లలను చక్కపరచడానికే, సంఘాలను చక్కపరచడానికే వచ్చింది అనటంలో ఏమాత్రము సందేహం లేదు. మన జీవిత విధానం, సేవా విధానం, కుటుంబ వ్యవస్థ, సమాజంలో మనం ఉండాల్సిన పద్ధతులు సరిగ్గా లేని కారణం చేత ఇలాంటి క్లిష్ట పరిస్థితులకు మనం నెట్టబడ్డాం. దేవుని పేరుతో ఎంతమంది కదా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. స్టేజీల మీద కదా మరి స్వస్థతలు చేస్తున్నారు. స్టేజీల మీద స్వస్థతలు చేసే వాళ్ళకి ఈ కరోనా తొడగొట్టి ఇప్పుడు ఏముందంటే, రండి నా దగ్గర రండి చేతురు కానీ. ఈ స్టేజీల మీద స్వస్థత చేసే ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడ కనిపించట్లేదు. స్టేజ్ ఎక్కి పిలవాలి, కరోనా రా నా దగ్గరికి రా అని. ఒక 10 మంది కరోనా పేషెంట్లను తీసుకెళ్ళి ఆయన దగ్గర పెడితే ఆయన ప్రార్థన చేసి పంపించగానే నెగిటివ్ వచ్చేసేయాలి. ఇదే కదా స్టేజ్ మీద వాళ్ళు చేస్తా ఉన్నారు. అలా జరుగుతుందా అంటే ఆ 10 మంది కానీ పోతే ఆ ఎవరైతే తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడో ఆ పాస్టర్ గారికి కరోనా వచ్చింది గ్యారెంటీగా. కారణం ఏంటి అని అంటే దేవుడు స్వస్థపరుస్తాడు, అందులో సమస్య లేదు. దేవుని శక్తి ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పటికీ ఒకే రకం ఉంటుంది. యేసుక్రీస్తు ఎన్నడూ మారడు. దేవుని స్వస్థతలు దేనికోసమో మనందరికీ తెలుసు కదా. ప్రభు వారు చెప్పారు, ఎంతో మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఉండగా ఆ దినాల్లో నయమాన్ ఒక్కడే బాగుపడ్డాడు. అంటే మిగిలిన వాళ్ళందరికీ అంటే స్వస్థత అవసరం లేదా? ఉంది. మనందరం ఛాలెంజ్ చేసి అందరు రండి ఇక నేను కుష్టి వ్యాధులందరిని బాగు చేస్తానని పిలవటానికి కాదు. స్వస్థత ఎందుకు అని అంటే దేవుడు తన మాటకు ముద్ర వేయటానికే, అందుకోసమే. కాబట్టి అంతే తప్ప మనమేదో స్వస్థత చేస్తా ఉంటే అలా చేసే పనితే ప్రభువే చేస్తాడు కదా. ప్రభు ఉన్న దినాల్లో అందరి ప్రపంచం అంతా తిరిగి స్వస్థత చేయలేదు ఆయన. స్వస్థత కోసం కాదు ఆయన వచ్చింది. ఆ కారణాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోగం, పాపం ఎందుకు వచ్చిందో అసలు ముందు అది మనకు తెలియాలి. దేవుని యొక్క వాక్యం మనకు బోధించేటప్పుడు వాటిని మనం శ్రద్ధగా గ్రహించాలి. ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడంటే మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకి బోధించాడు. ఏమన్నాడంటే, ఎవరైనా రోగం కలిగి ఉంటే ప్రార్థన చేయండి, అతని పాపములు క్షమించబడతాయి అన్నాడు. ఆ మాట మీరు గుర్తుపడతారా? యాకోబు పత్రికలో అనుకుంటారు. రోగం కలిగిన వాళ్ళని ప్రార్థన చేస్తే పాపాలు క్షమిస్తాడు. అదేంటి అని అంటే అసలు రోగం ఎందుకు వచ్చిందో మనకి ప్రారంభ విషయం తెలియాలి. మనకి రోగం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే పాపంతో ప్రారంభమైంది. పాపం లేనప్పుడు ఈ లోకంలో రోగమే లేదు. పాపం ద్వారా మానవులు 2 విషయాలను కొని తెచ్చుకున్నారు. నంబర్ 1 మరణాన్ని కొని తెచ్చుకున్నారు. నెంబర్ 2 రోగాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి రోగమైన పాపమైన ప్రారంభంలో ఎందుకు వచ్చాయి అంటే పాపం ద్వారానే వచ్చాయి. అయితే ఇప్పుడు మరణం, ఇప్పుడు రోగం పాపం చేసినందుకే రావాల్సిన పని లేదు. ప్రభు యొక్క పరీక్షలో కూడా వస్తుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపట్టాలి. వాటి పునాది పాపం అయితే
దేవుడు పరీక్షించడానికి కూడా వాటిని తీసుకొస్తాడు. అలాగైతే ఇప్పుడు పరీక్షించడానికి దేవుడు ఒక రోగాన్ని ఉంచాడు, ఒక మరి సమస్య ఉంచాడు. ఈ సమస్య మనందరం పరిశీలన చేసుకోవడానికి అని మర్చిపోకూడదు. రైట్, మనం ముందుకెళ్దాం. మనం ముందుకెళ్తే చక్కగా ఉన్న గుడ్డివాడు, చక్కగా ఉన్న గారడీవాడు గుడ్డివాడైపోయాడు. కాబట్టి దేవుని శక్తిని తక్కువ అంచనా వేయద్దు. నాకు అన్ని బాగున్నాయి అనుకోబాకు. బాగున్నది ఒక్క క్షణంలోనే బాగు లేకుండా పోతుంది. కాబట్టి దేవుని కృప లేకపోతే నువ్వేమీ చేయలేవు. వాడు గర్వించాడు, గర్వం అణిచివేయబడింది. మనం మొదటి సువార్త దండయాత్రలో ముఖ్యమైన ఘట్టాల గురించి మాట్లాడుకుంటున్నాం. నంబర్ 2, గారడీ వాడిని గుడ్డివాడిగా చేయటం అనేది చాలా అద్భుతమైన సంగతి. అక్కడే సెర్గి పౌలు మారు మనసు పొందాడు. ఒక అధిపతి దేవుని వాక్యానికి విధేయత చూపించాడు. ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు దేవుని వాక్యం ఎంత శక్తిగా పనిచేసిందో మనం చూడగలుగుతాం. మూడవదిగా మనం చూస్తే మూడవ సంభవం, ఈ మొదటి సువార్త దండయాత్రలో మూడవ సంభవం ఏంటి అని అంటే, యోహాను వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు 13:13లో. పౌలు బర్నబాలను వదిలేసి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు కదా మరి యవనస్తులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు అని మనం గుర్తుపడతాం. తొందరపాటు నిర్ణయాలు మన జీవితంలో కొంత కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. మన జీవితంలోనే కాకుండా ఇతరులకు కూడా అది కొంత కష్టాన్ని కలిగిస్తుంది. మనం తర్వాత రెండవ సువార్త దండయాత్ర గురించి మాట్లాడుకునేటప్పుడు అపోస్తలుడైన పౌలు, బర్నబా ఈ యవనస్తుడు కోసమే వాళ్ళిద్దరూ మరి గొడవ పడవలసి వచ్చింది. వాళ్ళు గట్టిగా మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఒకరినొకరు వేరైపోవలసి వచ్చింది. కాబట్టి ఒక చిన్న తప్పు సంఘంలో జరిగితే అది నీతోటే పోదు, వేరే వాళ్ళకు కూడా అది మరి ఎంత ప్రమాదకరమో గమనించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ యవనస్తుడు తర్వాత దిద్దుకున్నాడు, తర్వాత చక్కగా రాగలిగాడు, అది వేరే సంగతి. కాబట్టి యవనస్తులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోపాకండి, దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోపాకండి. దేవుడు మీకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చివరి వరకు చేయటానికి మనం ప్రయత్నించాలి. 4వ సంభవం ఏంటి అని అంటే, అంతియోకియలో అపోస్తలుడైన పౌలు అద్భుతమైన ప్రసంగాన్ని చేశాడు. అంతియోకియలో అద్భుతమైన ప్రసంగం, సమాజ మందిరంలో అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఈ అద్భుతమైన ప్రసంగం చేయటం వల్ల అనేక మంది మారు మనసు పొందారు. ఈ ప్రసంగాన్ని మనం 16వ వచనం నుండి 41 వచనాల వరకు మనం చూడగలుగుతాం. ఎవరైనా ప్రసంగం చేసేటప్పుడు ప్రసంగం ఎలా చేయాలి, ప్రసంగ సరళి అనే పుస్తకాలు మనకు బయట చిక్కుతాయి. ఆ పుస్తకాలన్నిటికంటే కూడా అద్భుతమైన ఒక క్రమమైన ప్రసంగాన్ని ఇక్కడ మనం 16వ వచనం నుండి మనం 41వ వచనం వరకు పౌలు గారు చేసిన అద్భుతమైన ప్రసంగాన్ని మనము చూడగలుగుతాం. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే 42, 43 వచనాలు అనేకులు మారు మనసు పొందారు. చూడండి, వారు సమాజ మందిరంలో వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినము తమతో చెప్పవాలని జనులు వేడుకొనేది. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులు, భక్తి పరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. అనేకులు యూదులు, భక్తి పరులైన యూదామత ప్రవిష్టులు. కాబట్టి యూదామత ప్రవిష్టులు కూడా, భక్తి పరులు, యూదులు, వీళ్ళందరూ కూడా వారిని వెంబడించారు, దేవుని వాక్యాన్ని వెంబడించారు, సత్యాన్ని వెంబడించారు. ఆ ప్రసంగాన్ని మీరు గమనించండి, ప్రసంగాన్ని చదవండి, బోధించే వాళ్ళు ఈ ప్రసంగాన్ని చూడండి. ఆ ప్రసంగంలో ఏ అంశాలను అపోస్తలుడైన పౌలు ఎలా చక్కగా చెప్పాడు. ఒక క్రమమైన పద్ధతి, ప్రసంగానికి ఉండవలసిన పద్ధతిని మనం ఇక్కడ చూస్తాం. కొంతమంది ప్రసంగం ప్రారంభిస్తే అది అటుపోయి ఎటు వద్ద కూడా తెలియదు, మనకే తెలియదు. ఎక్కడ ప్రారంభించామో చెప్పినానికి కూడా అర్థం కాదు. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని తేటగా బోధించాలంటే సత్యాన్ని మనం ఎరిగి సత్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించాలి. అప్పుడు ఇతరులు సులభంగా అర్థం చేసుకుంటారు. ఆత్మదేవుడు వారి హృదయాల్లో కార్యం జరిగిస్తాడు, సంఘాలు ఏర్పడతాయి. 4వది అంత్యోక్యలో సంఘం ఏర్పడటం మనం చూసాం. 5వది ఈకొనిలో అక్కడ జరిగింది ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని వాళ్ళు బోధించారు. 14వ అధ్యాయం మనందరూ తెలుసు. 14వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని తేటగా బోధించినప్పుడు కొంతమంది వీళ్ళని వెంబడించారు. అది చాలా మంది యూదులకి అది అయిష్టమైన కార్యంగా చూశారు. అంటే
వాళ్ళు యూదా మతం నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. యూదా మత ఆచారాల నుంచి విడుదల పొంది బయటకు వచ్చేస్తున్నారు. ఇది యూదా మతంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా అభ్యంతరం కలిగింది. ఆ కారణం చేత వారు ఏం చేశారంటే అపొస్తలుడైన పౌలు మీద ఆయన చంపేయాలనుకున్నారు. ఆయన రాళ్ళు రువ్వి చచ్చిపోయాడు అనుకొని మరి ఊరు బయటికి లాగి మరి వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు మరి ఈకొనిలో రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు. అయితే వాళ్ళు అక్కడ నుండి పారిపోయారు. ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో అక్కడ దేవుని పిల్లలు మొండిగా ఉండొద్దు. వద్దు అని నిన్ను చంపాలని వాళ్ళు వస్తున్నారు అనుకున్నప్పుడు వదిలేసేయాలి, దేవుని కృపకు వదిలేసేయాలి. ఎందుకంటే దేవుడు తన కార్యం జరిగిస్తాడు. మొండిగా అక్కడే నుంచోవద్దు. అపొస్తలుడైన పౌలు వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడున్న ప్రదేశాలకు ఏమని రాశారు తెలుసా? పారిపోయారని రాశారు. అవసరమైతే దేవుని పిల్లలు ఇలా పారిపోవాలి, తమను తాము రక్షించుకోవాలి. ఎందుకంటే వారు ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యం బోధించాలి. కాబట్టి సాతాను కార్యముల నుండి మనం దూరంగా పారిపోవాలి. ఈకొని నుంచి వాళ్ళు పారిపోయారు, వాక్యం చెప్పారు, ప్రభు నమ్ముకున్నారు అనేక మంది. అక్కడి నుంచి వాళ్ళు అవసరాన్ని బట్టి పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 6వదిగా మనం చూస్తే వాళ్ళు లుస్త్రలోకి వెళ్ళారు. ఇక్కడ జరిగిన సంగతి మనందరికీ తెలుసు. లుస్త్రలో ఒక బలహీన పాదములు కలిగిన వ్యక్తి ఉన్నాడు. అయితే అపొస్తలుడైన పౌలు బర్నబా ఆ వ్యక్తికి స్వస్థత ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా వీళ్లకు మరి కొత్త పేర్లు పెట్టేసి, ద్యుపతి అని, హెర్మి అని పేర్లు పెట్టేసి వీళ్ళకే బలుర్పించడానికి ఆ ఊరు వాళ్ళు ప్రయత్నం చేశారు. అప్పుడు అపొస్తలుడైన పౌలు బర్నబా చాలా బాధపడ్డారు. 15వ వచనం చదువుతాం చూడండి, 14-15. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచూ ఉన్నాం. సువార్త ప్రకటన చేస్తూ ఉంటుండగా మనం కొన్నిసార్లు మనకు చాలా మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఆ మెప్పు ఘనత దేవునికి, దేవుని వాక్యానికి ఆటంకం కలగకూడదు. ఇక్కడ మనుషులకే వాళ్ళు బలు అర్పించబోతున్నారు. ఇది ఎంత మాత్రం తగినది కాదు. బలు అర్పణ, నమస్కారం అదంతా దేవునికి మాత్రమే మనం చేయాలి. భక్తుడైన యోహాను కూడా పరలోక దర్శనంలో ఒక దూత ఎదుట సాగిలి పడతాడు. అప్పుడు ఆ దూత ఇలా అన్నాడు, అయ్యయ్యో, నేను కూడా నీలాంటి సహదాసుడనే దేవునికి, మనము దేవునికే నమస్కారము చేయాలి అని అంటాడు. కాబట్టి మనం దేవుని కంటే గొప్పగా మెప్పు పొందుకోవడానికి తెలియని వాళ్ళు అలా చేసినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు, అంగీకరించకూడదు. ఇది దేవుని సేవకులు, పెద్దలు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడి కంటే ఎక్కువగా, అదే బైబిల్ రాశారు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా అపేక్షిస్తారు వీళ్ళు అని అన్నారు. ఆ విషయంలో మనం కేర్ఫుల్ గా ఉండాలి. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా దేవుని స్థలంలో మనం రాకూడదు. వీళ్ళు ఆ విషయం ఆపడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. వీళ్ళు అలా చేయకుండా ఆపడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. వాళ్ళు చేసిన పని ఏమిటంటే వాళ్ళు సత్యాన్ని బోధించారు, సువార్త బోధించారు. ఎవరి వైపు మీరు మళ్ళుకోవాలి, ఎవరి వలన ఈ బలహీన పాదములు కలిగిన వాళ్ళకి పాదాలు వచ్చినాయి, మా వలన కాదు, మేము మీలాంటి స్వభావం గల నరులమే అని అన్నాడు. యాకోబు పత్రికలో కూడా ఏలియా మన వంటి స్వభావం గల నరుడే. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షము లేదు, తిరిగి ప్రార్థన చేసినప్పుడు మళ్ళా వర్షం వచ్చింది. కాబట్టి మన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపావరాలను దుర్వినియోగం చేసుకోకూడదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి లుస్త్రలో ఈ అద్భుతమైన కార్యం జరగటం వల్ల వాళ్ళు జీవం గల దేవుని వైపు తిరిగారు. సత్య సువార్త వాళ్ళకి బోధించబడింది. 4వది మనం చూడగలుగుతాం. 7వ సంగతి, లుస్త్రలో మళ్ళా యూదులు పౌలు రాళ్లతో కొట్టి చచ్చిపోడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఆయన లేపాడు. వాళ్ళు మళ్ళీ బర్నబాతో కూడా దెర్బేకు తిరిగి వెళ్ళారు. లుస్త్రలో ఈ కార్యం జరిగింది. దెర్బేలో 8వ సంగతి, దెర్బేలో సంఘం ఏర్పడింది. దెర్బేలో దేవుని యొక్క వాక్యం బోధించిన తర్వాత సంఘం ఏర్పడింది. అక్కడ నుండి వాళ్ళు తిరిగి మళ్ళా రివర్స్, దెర్బే, లుస్త్రా, ఈకొనియా, అంతియోకియా, ఇలాగ వాళ్ళు తిరిగి వచ్చేస్తా ఉన్నారు.
వారు రెండోసారి మళ్ళా దర్శించిన ప్రదేశాలు దెర్బే, లుస్త్రా, ఈకొనియా, అంతియోకియా ఇవన్నీ మళ్ళీ రిటర్న్ లో మళ్ళీ వాటిని చూసుకుంటూ వచ్చారు. ఆఖరికి ఎక్కడికి వచ్చారు వాళ్ళు అని అంటే వాళ్ళు తిరిగి అంతియోకియాకు వచ్చేసారు అని మనం చూడగలుగుతాం. వాళ్ళు బయలుదేరిన అంతియోకియాకు తిరిగి వచ్చారు. చదువుతున్నాను చూడండి, వచనం 26 ఆఖరి భాగం చదువుతున్నాను. మొదట బయలుదేరిన అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. ఒక సంఘం, ఒక స్థానిక సంఘం తరఫున మనం పరిచర్య చేస్తున్నప్పుడు, ఒకవేళ దేవుడు నిన్ను వాడుకుంటే నువ్వు పరిచర్యకి వెళ్తే, బయట పరిచర్య చేసి మళ్ళీ స్థానిక సంఘానికి తిరిగి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే సంఘమునకు ఆ రిపోర్ట్, మన స్థానిక సంఘానికి ఆ రిపోర్ట్ అందించాలి. ఎందుకు స్థానిక సంఘానికి ఆ రిపోర్ట్ అంటే నువ్వేం పరిచర్య చేసావో సంఘానికి అర్థమవుతుంది. నువ్వు పరిచర్యకి వెళ్ళినప్పుడు సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండుంటది. ఆ ప్రార్థన ఫలాన్ని వాళ్ళు చూడగలుగుతారు. చాలా మంది దైవ సేవకులు వాళ్ళ సంఘానికి సేవకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారో సంఘానికి తెలియదు, ఎప్పుడు వెళ్తారో సంఘానికి తెలియదు, ఎప్పుడు వస్తారో సంఘానికి తెలియదు. ఒక ఆదివారం సంఘానికి వెళ్ళి, ఏమండి దైవ సేవకులు లేరా అని అంటే, లేరండి, ఆయన ఎక్కడికో పరిచర్యకి పోయారు, ఎప్పుడు వస్తారో తెలియదు అని చెప్తారు. ఇది చాలా విచారకరమైన సంగతి. సంఘానికి మనము బద్దులమై ఉండాలి. స్థానిక సంఘానికి మనందరం బద్దులమై ఉండాలి. సంఘం ఒక వ్యక్తి కంటే కూడా గొప్పది అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో ఉన్న ఏ వ్యక్తి కూడా సంఘం కంటే గొప్పవాడు కాదు. ఆయన దైవ సేవకుడైనా, పెద్ద అయినా, పరిచారకుడైనా, మరి ఇంకెవరైనా కానీ, ఆ సంఘాన్ని కట్టించిన ఒక దాత అయినా కూడా సంఘానికి మనందరం బద్దులమై ఉండాలి. కాబట్టి వీళ్ళు గొప్ప దైవజనులే, ఆత్మ చేత నడిపింపబడిన వారే. వీళ్ళు తిరిగి వచ్చి సంఘాన్ని సమకూర్చారు. దేవుడు వాళ్ళకి తోడై ఉండి చేసిన కార్యాలన్నీ వాళ్ళకి చెప్పారు. 13, 14 అధ్యాయాలు మళ్ళీ అక్కడ చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన ఒక ముఖ్యమైన సంగతి, అన్యజనులు ఎలాగ ప్రభు వైపు, అన్యజనులు దేవుని నమ్ముకోవడానికి ఎలాగా మరి దేవుడు ద్వారాలు తెరిచాడో ఆ సంగతిని తెలియపరిచారు. అప్పటి వరకు యూదులు మాత్రమే మరి ఈ యొక్క రక్షణ సువార్తను విని వాళ్ళు మాత్రమే నమ్ముకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుండగా దేవుడు అద్భుతంగా పౌలు ద్వారా అన్యజనులకు సువార్తను ప్రకటించాడు. కాబట్టి వారు తిరిగి వచ్చి అన్యజనులు ఎలాగ విశ్వసించారో ఆ సంగతులను సంఘానికి తెలియపరిచారు. సంఘానికి తెలియపరిచిన తర్వాత వారు అనేక దినములు పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. కొంతమంది చెప్పడమే చెప్పడం, తిరగటం, మళ్ళా నేర్చుకోవటం, రీఛార్జ్ అనేది ఉండదు. ఇక్కడ పౌలు బర్నబాలు మళ్ళీ ఏం చేశారు, వాళ్ళు మళ్ళీ అంత్యోకియలో చాలా కాలము అంత్యోకియలో ఉన్నారు. అంటే స్థానిక సంఘంలో వాళ్ళ మళ్ళీ ఎక్విప్ అవుతున్నారు, వాళ్ళు మళ్ళీ నేర్చుకుంటున్నారు, వాళ్ళు మళ్ళా విధేయత చూపిస్తున్నారు, వాళ్ళు మళ్ళీ సహవాసం చేస్తున్నారు. సహవాసానికి దూరంగా నీకు బలం ఉండదు. సహవాసంలో మనం ఉండాలి. సహవాసంలో మనం పొందుకోవాల్సినవన్నీ ఉంటాయి. వాటన్నిటిని సహవాసంలో పొందుకోవాలి. స్థానిక సంఘంలో మనం వాటిని పొందుకోవాలి. కాబట్టి మనం స్థానిక సంఘానికి అంత విలువనివ్వాలి. అపోస్తలుడైన పౌలు, బర్నబా వారు ఇచ్చిన విలువను మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు పెద్ద భక్తులే, గొప్ప ప్రసంగికులే, గొప్ప కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించాడు, సంఘాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ కూడా వారు స్థానిక సంఘానికి ఎలాగ విధేయతగా వచ్చి దేవుని మాటలను, వారు చేసిన సేవా పరిచయం చెప్పారో మనం కూడా అలాగా మన స్థానిక సంఘానికి బద్దులమై ఉండాలి. మా స్థానిక సంఘంలో ఒక రూల్ ఉంటుంది, మీకు అది నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇది బైబిల్లో ఉన్న వచనం ఏం కాదు, కానీ అది ఒక మంచి క్రమము అని నేను పెట్టాను. అదేంటంటే, ఎవరైనా స్థానిక సంఘ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఈ దినం ఆరాధనకు మీరు రాలేకపోతే ఖచ్చితంగా పెద్దలకు కానీ దైవ సేవకులకు కానీ తెలియపరచండి, మీరు ఎందుకు రాలేకపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు. అలా తెలియపరచడం ద్వారా కొన్ని విషయాలు జరుగుతాయి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాం. రెండవది, వాళ్ళు ఆ రోజు రాని కారణం ఏమిటో తెలుసుకొని అవసరమైనప్పుడు ఆ రోజు వాళ్ళు వెళ్లకుండా కూడా ఆపగలుగుతాం. కొన్నిసార్లు అలా జరిగింది. కొంతమంది ఇలాగని వెళ్ళారు, అయ్యా మరి అర్జెంటుగా మా బంధువులు చనిపోతే వెళ్తున్నామని. అప్పుడు నేను చెప్పాను, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆయన బతికించడం అనేది అసలు అయ్యే పని కాదు. ఆదివారం రోజు నువ్వు ప్రయాణం పెట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఆరాధన చేయకుండా ఉండే కంటే కూడా ఇక్కడ ఆరాధన చూసుకొని వెళ్ళిపోతే
అందరు అడుగుతారు ఎందుకు ఆలస్యమైందని. ఆలస్యమైంది ఎందుకైందని అడిగితే, నేను ఆరాధన చూసుకొని వస్తున్న కారణం చేత ఆలస్యమైంది అని నువ్వు చెబితే అక్కడ దేవునికి మహిమ కలుగుతుంది. చాలాసార్లు అలాగ ఆరాధన చూసుకొని వెళ్ళిపోయారు మా వాళ్ళు, ముందుగా వెళ్ళాలనుకున్న వాళ్ళు. కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ, సంఘంతో ఒక మంచి సఖ్యత మనం కలిగి ఉంటాం. సో అలా చేయటం ద్వారా ఆశీర్వాదకరంగా కొంతమంది కంపల్సరీగా గవర్నమెంట్ డ్యూటీలో వెళ్ళిపోతారు. అయ్యా మేము పలానా ఊరికి వెళ్ళిపోతున్నాం, మాకు రాత్రి డ్యూటీ పడిపోయిందని. వెంటనే వాళ్ళకి నేను ఫోన్ చేసి దగ్గరలో ఉన్న స్థానిక సంఘం అడ్రస్ ఇచ్చి, మీకు వీలైతే ఆరాధనలో కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో కలుసుకున్నారు, అక్కడ సంఘంతో ఆరాధన చేశారు. కాబట్టి డ్యూటీలో ఉన్నప్పటికీ వాళ్ళున్న స్థలంలో ప్రభుని ఆరాధన చేయగలిగారు. కాబట్టి సంఘంతో ఇలాంటి మరి కనెక్షన్, ఇలాంటి మరి బాధ్యత కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ఈ మొదటి సేవా పరిచర్యను గురించి మనం, మొదటి దండయాత్ర గురించి మనం తెలుసుకుంటా ఉంటే, ఇందులో జరిగిన సంభవాలన్నిటికంటే కూడా అపోస్తలుడైన పౌలు స్థానిక సంఘం పట్ల, బర్నబా వాళ్ళిద్దరూ కూడా ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో అది మనం నేర్చుకోవాలి. ఈ దినాల్లో కొంతమంది స్థానిక సంఘం అంత పెద్ద పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే, ఇక్కడ కాకపోతే ఇంకో సంఘానికి వెళ్తామండి, ఇక్కడేముంది ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘానికి వెళ్తాం, అక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాం అని అనుకునే ఒక చాలా డైల్యూట్ మైండ్, ఒక నిర్విచారమైన మనసు వచ్చి ఉంది చాలా మందికి. ఇది చాలా వారి భక్తి జీవితాన్ని పాడు చేస్తుందన్న సత్యం వాళ్ళకి తెలియదు. కాబట్టి మన సంఘాన్ని గౌరవించాలి, సంఘానికి విధేయత చూపించాలి, సంఘంలో మనం సహవాసం కలిగి ఉండాలి. ఇది ఎప్పుడు జరుగుతుందో వారు దీవించబడతారు, సంఘానికి ఆశీర్వాదం ఉంటుంది, సంఘం కూడా వారి పట్ల బాధ్యత కలిగి ఉంటుంది. అలాంటి అద్భుతమైన మరి పరిచర్యను అపోస్తలుడైన పౌలు, బర్నబాలు చేసి ఉంటుండగా మనం కూడా మన స్థానిక సంఘాల్లో మన పాత్రను మనం పోషిద్దాం. ఒక దేవుని సేవకుడిగా ఉన్నావా, వెరీ గుడ్, నువ్వు చేయాలి, పరిచర్య చేయాలి, వాక్యం తేటగా బోధించాలి, దేవుడు వాడుకున్న పద్ధతిలో మనం వాడబడాలి, తిరిగి మళ్ళీ సంఘానికి బాధ్యత వహించాలి. పరిచారకులుగా ఉన్నావా, మనం పరిచర్యను వదిలిపెట్టకూడదు. దేవుని సేవకులకైనా పెద్దలకైనా సంఘానికైనా మనం పరిచర్య చేసేవాళ్ళుగా, పరిచారకులుగా మనము ఉండాలి. అలాగా మనకి ఏ బాధ్యత చెబితే ఆ బాధ్యతను మనము నెరవేర్చేవారుగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా స్థానిక సంఘాన్ని మనం గౌరవించాలి, ప్రేమించాలి, సంఘంతో మనం అటాచ్ అయి ఉండాలి. అది ఎన్నడూ కూడా తెంపుకొని వెళ్ళిపోయే బంధం కాదు. అది ఒక స్థానిక సంఘం నుండి మనం తెంపుకొని వెళ్ళకూడదు. కాబట్టి అలాగా మనము సంఘాన్ని ప్రేమించి సంఘంతో ఉందాం. పౌలు, బర్నబాలు ఈ విషయంలో మనకు ఎంతైనా మాదిరి, అలాంటి మాదిరిని మన సంఘంలో మనం చూపిద్దాం. తద్వారా దేవుడు మనకు ఆశీర్వాదము, దీవెన మెండారుగా అనుగ్రహించుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, స్తోత్రం. పౌలు, బర్నబాలు చేసిన మొదటి సేవా పరిచర్యలో ఉన్న కొన్ని సంభవాలను మేము అలాగా పైన జ్ఞాపకం చేసుకున్నాం. అయినప్పటికీ కూడా వాటిలో కొన్ని సత్యాలు మాకు మీరు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడ్డారు. ఏ విషయాలైతే మీరు మాతో మాట్లాడారో వాటిని మేము అవలంబించటానికి, వాటిని మేము ఆచరించటానికి, వాటిని మేము మరి క్రమపరుచుకోవటానికి మాకు నేర్పించండి. తద్వారా మా స్థానిక సంఘం యొక్క విలువను గుర్తించడానికి కృపందించండి. సంఘాన్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తారన్న సత్యాన్ని అర్థం చేసుకొని సంఘములో మా పాత్రను మేము పోషించడానికి మాకు నేర్పిస్తారని, తద్వారా తండ్రి స్థానిక సంఘం అభివృద్ధి చెందినట్లుగా, సువార్త పరిచర్య జరిగినట్లుగా, దీవెన ఆశీర్వాదం ప్రతి వ్యక్తి పొందినట్లుగా కృప దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. వాక్యం అందించినటువంటి ప్రేమానందం అన్న గారికి వందనాలు. చాలా చక్కగా అపోస్తలుల కార్యము గ్రంథంలో నుండి 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో నుంచి పౌలు మొదటి దండయాత్రలో ఎలాగైతే ఆయన ఆయా గ్రామాలు తిరిగి చక్కగా ఆయన పరిచర్య చేసిన విధానము, తర్వాత అంత్యోకయ, ఈకోనియా, లుస్త్రా, దెర్బే సంఘాలు అక్కడ కట్టబడటము, తర్వాత దాంట్లో ఆ సంఘాలలో పెద్దలు, తర్వాత సేవకులు, సహకారులు ఎలా ఉండాలనో ఈనాటి దినాలలో కూడా సంఘాల్లో, స్థానిక సంఘాల్లో బాధ్యత కలిగిన వారు ఎలాగ జీవించాలో, ఎలాగూ వారి యొక్క బాధ్యతలు తెలుసుకొని స్థానిక సంఘానికి అనుకూలంగా అంటే ఆనుకొని
దేవుని పరిచర్య ఎలా చేయాలనో తన దాసుడు అన్న ప్రేమానందం అన్న ద్వారా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అన్న ద్వారా మనతో మాట్లాడాడు. చక్కటి వర్తమానం అందించినటువంటి ప్రేమానందం అన్న గారికి మరొకసారి ప్రేమతో వందనాలు. నా వందనాలన్నా. వందనాలు బ్రదర్. ఇంతటితో ఈ కూడిక ముగించబడుతుంది. ముగింపు ప్రార్థన చేసుకొని మనము కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ప్రకటనలు చూసుకున్న తర్వాత మనము ఈ కూడిక అయిపోతుంది. ముగింపు ప్రార్థన కర్ణాటక బెల్గాం నుండి బ్రదర్ జేబి పాల్ గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన. వందాలండి. థ్యాంక్ యూ ఉన్నాడు బ్రదర్. వందాలు. చాలా సంతోషం మిమ్మల్ని చూడటం. నిన్ను చూసి మాకు కూడా చాలా సంతోషం అయిపోయింది. ఓకే బ్రదర్. ప్రారంభం చేసుకుని పలకలుసుకున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నీ శ్రేష్టకరమైన నామమునకు శుచి సూత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల వేళలో ప్రభా, జూమ్ మీటింగ్లో ప్రభా అనేక ప్రాంతముల నుండి మేము చేరి మా ప్రియుడు మా సహోదరుడు ప్రభా చక్కని వర్తమానం అందించి ప్రేమానందాన్ని బట్టి ప్రభా నీ సూత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన అపోస్తల కార్యంలో నుంచి ప్రభా చక్కని వర్తమానాలు ఆయన మేము విన్నాం. సంఘానికి మాకును అనుకూలమైన విషయాలు, ఈ అపాయంలో సంఘాలు లేనప్పుడు ప్రభా మేము ఎలా ఉండాలి, ఎలా విషయాలు ప్రభా తెలుసుకోవడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆయన మీకు సూత్రాలు తెలుసుకుంటున్నాం. నిదానంగా ప్రభా అర్థమయ్యేలాగా నాయన తిరిగి అన్ని విషయాలు బాగా మాకు మాట్లాడించుకుంటుగా ప్రభా విన్నాం. అందులో బట్టి ప్రభా మీకు సూత్రాలు తెలుసుకుంటున్నాం. ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆశపడపరచండి. చాలా కాలం తర్వాత మేము ఇలా ముఖాముఖం చూసుకుంటే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించాలి. అందుని బట్టి మీకు సూత్రాలు తెలుసుకుంటున్నాం. ఈ దాసులు ప్రభా ఎంతో ప్రయాసపడి ప్రభావం నడిపిస్తున్న వర్ణమశిఖ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రీకాంత్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన చక్కగా ప్రతి రోజు ప్రభా ప్రతి వారంలో ఆయన చక్కగా నాయన కృపా సత్యం పెట్టి నాయన చక్కగా ఈ దివ్యమైన వాక్యం అందిస్తుండగా ప్రభా వారిని దీవించండి, సంఘాన్ని దీవించండి, ఆశను బలపరచండి. అనేక మంది ప్రభా ఈ కాలంలో ప్రభా జూమ్ ద్వారా ప్రభా వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మేము కూడా వారి వాక్యాన్ని వింటూ ప్రభా మా హృదయాలను తృప్తిపరిచే గొప్ప భాగ్యాన్ని మీకు మాకు ఇచ్చారు. బట్టి మీకు సూత్రాలు తెలుసుకుంటున్నాం. నేను ఈ కార్యక్రమం అంతా మీరు జరిగించారు. అందులో బట్టి మీకు సూత్రాలు తెలుసుకుంటున్నాం. జూమ్లో చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ బలపరచండి. సంఘాన్ని దీవించండి, బలపరచండి. అప్పుడు బ్రహ్మానంద గారిని దీవించండి, బలపరిచి ఆశించమని వేడుకున్నాం. ఈ రీతిగా మేమందరం కలుసుకొని ఆయన నీ వాక్యం నీ ప్రభా ఒకరు పలుచుకునే గొప్ప భాగ్యాన్ని అపాయకమైన దినాలలో మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి మేము సూత్రాలు తెలుసుకుంటూ మా పరలోకమందున్న యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలా ఉన్నారు. ప్రార్థన చేసినటువంటి జేబి పాలనకి వందనాలు. వందనాలు. ఓవర్ టు శ్రీకాంత్ అన్న.